జై శ్రీరామ్. అందరికీ నమస్తే. మళ్ళీ ఒక కొత్త కథ చెప్పుకుందామా? ఒకసారి ఒక అమ్మాయి అలా బయటకి వెళ్ళింది, బజార్కి. అట్లా వెళ్ళినప్పుడు అనుకోకుండా అమ్మాయికి రోడ్డు మీద రవివర్మ గారు, తెలుసు కదా, చిత్రకారుడు, తనకి కనిపిస్తాడు. కనిపించగానే ఎంతో సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి అది గీసి ఇవ్వండి, ఏదైనా ఒక బొమ్మ గీసి ఇవ్వండి నాకు మీరు అని ఎంతో అభిమానంతో అడుగుద్దనమాట. అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఇట్లా బజార్లో రోడ్డు మీద నేను ఏ చిత్రం నీకు గీసివ్వాలి అమ్మా అని అంటాడు. అయినా ఆ అమ్మాయి మాట వినదనమాట. నాకు ఏదో ఒకటి మీరు ఒక్క చిత్రమైన గీసివ్వండి, నాకు కావాలి అని చాలా ప్రాధేయపడి చాలా ముందుకేస్తుంది మూర్ఖంగా. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, తన దగ్గర ఒక చిన్న పేపర్ ఉంటుంది. ఒక చిన్న పేపర్ తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి పెన్నుతో ఒక 10 నిమిషాల్లో ఒక బొమ్మ గీసిస్తాడు. గీసి ఇచ్చి ఆ ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయికి చెప్తాడు, దీని విలువ 1 కోటి రూపాయలు ఉంటుంది, దీన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. ఆ అమ్మాయి ఒక్కసారిగా ఆశ్చర్యపోద్ది. ఇంత చిన్న పేపర్లో గీసిన బొమ్మ 1 కోటి రూపాయలు ఉండడం ఏంటి, సరే అని సర్దుకొని ఆయనతో కొద్దిసేపు మాట్లాడి ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి వెళ్ళిపోద్ది, తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత 1 కోటి రూపాయలు అవుతుంది ఈ పేపర్లో గీసినటువంటి చిత్రము అని చెప్పాడు కదా, ఇది నిజమా కాదా అని కనుక్కోవాలని ఆమె ఈ చిత్రాలు గీసినటువంటి బొమ్మలు అవి అమ్ముతూ ఉంటారనమాట. అటువంటి షాపులకు వెళ్ళి, ఇది రవివర్మ గారి గీసినటువంటి బొమ్మ, దీని ఖరీదు ఎంత ఉంటుంది అని ఆ అమ్మాయి ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేయంగానే వాళ్ళు చెప్తారు, దీని విలువ 1 కోటి రూపాయలు ఉంటుందమ్మా అని చెప్తారు. అప్పుడు ఆ అమ్మాయి చాలా ఆశ్చర్యపోతుంది. ఆశ్చర్యం, ఆనందం అన్నీ అయిపోతాయి. కానీ ఆ అమ్మాయి మనసులో ఏమనిపిస్తుంది, ఒక్క 10 నిమిషాల్లో గీసిన బొమ్మ 1 కోటి రూపాయలు అయితే ఇంకా తను కొన్ని రోజులు కొంత టైం స్పెండ్ చేస్తే ఇంకా ఆ గీసిన బొమ్మలకి ఎంత రేటు ఉంటుంది అని చెప్పేసి ఆ అమ్మాయి మనసులో నేను కూడా బొమ్మలు గీయడం నేర్చుకోవాలి అని తనలో ఒక ఆశ పుట్టుద్ది. ఇంకా రవివర్మ గారి ఇల్లు ఎత్తుక్కుంటూ వెళ్ళొద్ది. వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు 10 నిమిషాలు గీసిన బొమ్మకే 1 కోటి రూపాయలు ఖరీదైంది కదా, మీరు నాకు నేర్పించండి బొమ్మలు గీయడము, దానిలో మెలకువలు తెలియచేయండి. కనీసం నేను 10 నిమిషాల్లో గీయలేకపోయినా కూడా కనీసం ఒక 10 రోజులకైనా గీస్తాను కదా, నాకు నేర్పించండి అని తనని ప్రాధేయపడుద్ది. అప్పుడు రవివర్మ గారు చెప్తారు, 10 నిమిషాలు గీయగలిగిన బొమ్మకి 1 కోటి రూపాయలు అనంటే దాని వెనకాల శ్రమ ఎంతుందో తెలుసా అమ్మా నీకు? 30 సంవత్సరాల నుంచి నేను ఎంతో కష్టపడి నేర్చుకుంటే ఈరోజు నీకు నేను 10 నిమిషాల్లో గీయగలిగిన ఆ గీసిన బొమ్మకి 1 కోటి రూపాయలు ఖరీదు పలుకుతుంది అంటే 30 సంవత్సరాల శ్రమ ఇది అని ఆ అమ్మాయికి తెలియజేస్తాడు. ఆ అమ్మాయికి తెలియజేయగానే ఆ అమ్మాయి షాక్ అయిపోద్ది అనమాట. ఇంత కష్టం ఉంటుంది. ఒక టీచర్ వచ్చేసి క్లాసులో 45 నిమిషాలు చెప్పే క్లాస్కి మీకు చెప్పేది 45 నిమిషాలైతే తను ఎన్ని సంవత్సరాలు చదువుకొని ఎంత కష్టం పడి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని వస్తే ఆ పుస్తకాలలో ఉన్న సారాంశాన్నంతా ఎంత వడపోసి తగ్గించి 45 నిమిషాలలో మనకు అందిస్తాడు. మీకు కనిపించేది ఒక 45 నిమిషాలు మాత్రమే, కానీ దాని వెనకాల ఉన్నటువంటి శ్రమ కనపడదు అని చెప్తాడు. అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఉంటారు, మనకి మంచి మాటలు చెప్పేవాళ్ళు. మనం ఏదైనా ఒక పని చేస్తుంటే అలా వెళ్ళొద్దు, అట్లా చెయ్యొద్దు, ఇది మంచిది కాదు అని చెప్పంగానే మనకేమనిపిస్తుంది, వెంబడే కోపం వస్తుంది. భలే చెప్పావులే అని చిన్నగా మనసులో ఒక ఆలోచన వస్తుంది. కానీ వాళ్ళు అలా చెప్తున్నారు అంటే ఎంత అనుభవించో అనుభవం మీదనే వాళ్ళు మనకి జాగ్రత్తలు చెప్తారు. అది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పెద్దవాళ్ళు మనల్ని ఏదైనా హెచ్చరించారు అంటే ఓ ఇది చెయ్యకూడదు, ఒకవేళ చెయ్యమన్నారంటే వీళ్ళు అనుభవపూర్వకంగా చెప్తున్నారు అని మనం మంచిగా ఆలోచించాలి. అలాగే మనము గుడిలలో సత్సంగాలు అట్లా వినడానికి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే 1 గంట ప్రసంగం చెప్పడం కోసము వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని పుస్తకాలు చదివి
దాని సారాంశం అంతా తీసుకొని ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడకపోతుందా అని చెప్పేసి ఎన్నో విషయాలు చెప్తారు. ఆ ఎన్నో విషయాలలో ఒక్క విషయం మనం పాటించినా, ఆచరించినా, వినినా కొన్ని జీవితాలే మారిపోతాయి. అందువల్ల ఏదైనా సరే ఒక మంచి మాటని చిన్న వయసు కానీ పెద్ద వయసు అనేది కాకుండా ఒక మాట చెప్పారు అంటే ఆ మాటకి ముందు వెనకాల ఆలోచించుకొని దాన్ని ఫాలో అవ్వాలి. అది మన ఉన్నత స్థితికి దారి తీస్తుంది. పెద్దల మాటని ఎల్లప్పుడూ గౌరవించాలి. మాట వెనకాల ఉన్నటువంటి అర్థం కానీ దాని సమయాన్ని కానీ గుర్తించే కెపాసిటీ మనం సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ సాయిరామ్.